హలో నాన్న చెప్పు. ఏరా దిగేవా? దిగి 2 minutes అవుతుంది, కానీ రిసీవ్ చేసుకోవడానికి ఇంకెవరు రాలేదు. వస్తారులేరా, నువ్వు దిగి 5 నిమిషాలే కదా అవుతుంది. మొదటి నుంచి నువ్వు వాళ్ళని వెనకేసుకు రావడం బాగా అలవాటు అయిపోయింది. సరే ఉంటా. నాకు బావా అదేంటి బావా అలా చూస్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదా? నేను నీ మరదల్ని. ఓ నువ్వా? ఇంత మారిపోయావంటే? అవునులే, చూసి చాలా రోజులు అవుతుంది కదా. అవును బావా, నేను చూసి చాలా రోజులు అవుతుంది, కానీ నువ్వు అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు బావా, ఒక్క నీ డ్రెస్సింగ్ స్టైల్ తప్ప. మరి ఏం చేస్తాం, జనరేషన్ మారే కొద్దీ మనం కూడా మారాలి కదా. అవును, అది నిజమే బావా. అవును, అడగడం మర్చిపోయాను, అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు బావా? వాళ్ళకే పర్లేదు, బాగానే ఉన్నారు. హాయ్ బాబు గారు, ఎలా ఉన్నారు? ఏ హీరో, నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? చూస్తున్నారు కదా బాబు గారు, ఏదో ఇలా ఉన్నా. అవును, అత్తయ్య మామయ్య అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. అవును, అత్తయ్య అక్కడ? అమ్మ తిరుపతి వెళ్ళింది బాబు గారు, ఏదో మొక్కంట, ఒక 2 రోజుల్లో వచ్చేస్తానన్నది. అవును, నాకు డౌటు, నువ్వు ఉండగా నన్ను రిసీవ్ చేసుకోవడానికి తను వచ్చిందేటి బామ్మరిది? ఓ నీకు తెలియదు కదా, తన నీకు పెద్ద డైహార్ట్ ఫ్యాన్. నువ్వు వస్తున్నావని తెలిసి నైట్ అంతా పడుకుంటే ఒట్టు, అంత పిచ్చి నువ్వంటే. వాడి మాటలేం పట్టించుకోక బావా, నువ్వు రా బావా, ఫ్రెష్ అప్ అయ్యి ఏమైనా తిండి గాని. అబ్బో బావా కాఫీ తాగు బావా, నీకోసమే కష్టపడి చేశాను. ఈ కాఫీ తాగిన తర్వాత నాకేం అవ్వదు కదా. బావా ఎక్కువ ఫీల్ అవకే, జస్ట్ జోక్ చేసా. ఏంటి బావా తెగ చాటింగ్ చేస్తున్నావు, మీ లవర్తోనా? అవును, అంత గట్టిగా చెప్పు. ఏంటి నీకు లవర్ ఉందా? అదేంటి అలాగడిగా? నాకు లవర్ ఉందానా, లేదా వీడి మొహానికి కూడా లవర్ ఉందా లేదని అడిగావా? నిన్ను లవ్ చేసినా తింగరది ఎవరని. హలో, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, అంతేగాని తింగరది గింగరదని అనుకో, ఓకే? హే, అదెవరితో తెలియని దానికి ఈ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వడమే ఎక్కువ. నచ్చితే తీసుకో, లేకపోతే మానే. అయినా నాకు లవర్ ఉంటే నువ్వెందుకు అంతలా నలిగిపోతున్నావు? మరి నలిగిపోక నీకు లవర్ ఉంటే చూస్తూ వదిలేస్తాననుకున్నావా? చిన్నప్పటి నుంచి ఒక్కేదవం లవ్ చేయకుండా ఏదోతో తప్పుడు పనులు చేయకుండా ఇప్పటి వరకు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నానో తెలుసా? నాకు నువ్వు తప్ప ఇంకే ఎదవా వద్దని. ఎందుకంటే ఈ జన్మకి నువ్వే నా కృష్ణుడివి, నేనే నీ రాధని. హలో మరదల పిల్ల, ఇంకెక్కడితో ఆగిపో. అంతకు మించి నీకు నువ్వే హైపిచ్చేసుకోకే, బాగోదు. మరదలవే మరదల్లా ఉండు, అంతకు మించి అద్దె దాటిపోకు. నువ్వెన్ని చెప్పినా నేను అస్సలు వదులుకోను బావా, చూద్దాం ఎన్ని రోజులు ఎలా ఉంటావో. రే బామ్మరిది, ఇవాళ స్కూటీతో నీకేమైనా పని ఉందా? దేనికి బావగారు? అంటే నాకు చిన్న పని ఉంది, స్కూటీ మీద వెళ్ళి వచ్చేద్దామని. అయ్యో భలేవరే బావగారు, ఇదిగో తీసుకెళ్ళండి. హలో బావగారు. బావా ఏంటి బావా అలా చూస్తున్నావు? నువ్వు డ్రెస్సులు ఎంత బాగుంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి డ్రెస్సులు ఎంత లక్షణంగా ఉన్నావు కదా, ఎప్పుడు చూసినా దిక్కుమల్ టీషర్ట్లు జీన్స్ వేసుకుని తిరిగితే నువ్వు. నిజంగా ఈ డ్రెస్ లో నీకు అంత నచ్చానా బావా? అయితే నన్ను పెళ్లి చేసుకో బావా. చిన్నది పొగిడితే చాలు, పెళ్లి దాకా పోతావు. వెళ్ళా బావా బావా బావా
బావా బావా నేను నీతో వస్తాను బావా. నువ్వెందుకు? ఒక చిన్న పని మీద బయటికి వెళ్తున్నా, తర్వాత ఎప్పుడైనా వెళ్దాంలే. పర్లేదు బావా, నీకు ఏ పని ఉన్నా ఫస్ట్ అది చూసుకో, నేను వెయిట్ చేస్తాను. అట్నుంచి అటే ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దాం బావా. ప్లీజ్ బావా ప్లీజ్. ఎక్కువ. లవ్ యూ బావా. నువ్వు ఇక్కడే ఉండు. వెళ్దామా? థ్యాంక్స్ బావా. దేనికి? నువ్వు వచ్చావు కాబట్టి నన్ను బయటికి పంపారు, లేకపోతే పంపరు. అలాగని కాదు, ఇంట్లో ఆడపిల్ల వయసుకు వస్తే ఏ తల్లిదండ్రుల కన్నా భయం ఉంటుంది. హాయ్ డార్లింగ్. హాయ్ డార్లింగ్, నువ్వేంటి ఇక్కడ? నార్మల్ గానే మా బావతో వచ్చాను. ఓ, ఇతను మీ బావా? హాయ్ డార్లింగ్ బ్రో, హౌ ఆర్ యు? నేను బాగున్నా, మీరెలా ఉన్నారు బ్రో? మనకేం డార్లింగ్ బ్రో, ఐ యామ్ ఆల్వేస్ సూపర్. బావా తను మా కాలేజ్ ప్రిన్సిపల్ కొడుకు. తను ప్రభాస్ ఫ్యాన్, అందుకే అందరినీ డార్లింగ్ అని పిలుస్తాడు. ఏంటి డార్లింగ్, ఈ మధ్యన కాలేజ్కి రావడం అనేసావు, ఏమైంది? కాలేజీలో ఏమైనా ప్రాబ్లమా, లేకపోతే ఎవరైనా ఏడిపిస్తున్నాడా? చెప్పు. వాడు మక్కలు ఎరగొడేసి కాలేజీని పంపించేస్తావు వాడిని, చెప్పు. అలానే ఏం కాదు. సరే ఉంటా. నాకు ఏంటో. ఏమైంది బావా, సడన్ గా అలా వచ్చేసావు? ఏం లేదు. సరే పద, పొద్దున్నుంచి నాకు చాలా చిరాగ్గా ఉంది, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి. ఏమైంది బావా, నిన్నటి నుంచి నాతో మాట్లాడడం లేదు? ఏం లేదు. లేదు బావా, నువ్వే కారణం లేకుండా అంత డల్ గా ఉండవు, నాకు తెలుసు. అయినా ఇదంతా ఆ మెంటలోడి వల్లే వచ్చింది. వాడి వల్లే కదా నువ్వు నాతో మాట్లాడట్లేదు. చిచి, వాడు వాళ్ళు నేను ఎందుకు అలా ఉంటాను? నాకు తెలుసు, నువ్వు అందుకే అలా ఉన్నావు. అయినా వాడు ఒక పెద్ద సైకో బావా. ఆ కాలేజీ వాళ్ళదని పొగరు. వాడు నాతోనే కాదు, మా కాలేజీలో ప్రతి ఒక్క అమ్మాయితోనే అలాగే రాంగ్ గా బిహేవ్ చేస్తాడు, మెంటలోడు. ఇప్పుడు వాడి కోసం నాకెందుకు? అయినా నాకేంటి సంబంధం? ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నువ్వు? ఒరే అంటున్నావేంటి నువ్వు? అవునరా, నా ఇష్టం. నా మొగుడిని ఒరే అంట, ఇంకేమైనా అంట. అయినా ఎవరూ లేనప్పుడు నా మొగుడిని నాకు నచ్చినట్టు పిలుచుకుంటా. అయితే ఏంటి ఇప్పుడు? నీకు నాకు పెళ్ళి అవ్వలేదు కదా, నీకెలా మొగుడిని అవుతాను? చూడు, నువ్వు నాకు తాళి కట్టినా కట్టకపోయినా నేను ఇక్కడ ఫిక్స్ అయిపోయా, నువ్వే నా మొగుడివని. అది సరే, నీకంత కోపం పౌరుషం ఉన్నవాడివైతే నా పక్కనే కదా ఉన్నావు. వాడు అలా నా చేయి పట్టుకుని మాట్లాడుతున్నప్పుడు లాగిపెట్టి పీకటం మానేసి సైలెంట్ గా వచ్చేస్తున్నావు. నువ్వే మగడివిరా. హలో మరదల పిల్ల, కొంచెం అలా ఉండే, నేను ఒకటి అడిగితే చెప్తా. ఏంటి? వాడంటే నీకు ఇష్టమేనా? చిచి, ఆ ఎదవని నేనెందుకు ఇష్టపడతాను? వాడంటేనే నాకు చెడ్డ చిరాకు. మరి ఆడంటే నీకు అంత చిరాకు అయినప్పుడు వాడిని చేయి పట్టుకుని నిలిపేసుకుంటే నువ్వేం చేస్తున్నావు? లాగిపెట్టి పీకడం అనేసి. కానీ నువ్వు సైలెంట్గా ఉన్నావు. నువ్వే సైలెంట్గా ఉన్నప్పుడు మధ్యలో నేను వచ్చి అడిగితే వాడు ఏమంటాడు? తనకు లేని బాధ నీకేంటి బ్రో అంటాడు. నువ్వు వాడిని ఏం అనకుండా నుంచొని చూస్తే ఇష్టమేమో అనుకున్నా, అందుకే నేనేం మాట్లాడకుండా వచ్చేసా. సారీ బావా, తప్పు నాదే. నిజంగా ఆ టైంలో వాడిని లాగిపెట్టి పీకాల్సింది. ఇంకోసారి ఆ ఎదవ అలా చేస్తే వాడికి గట్టిగా ఇస్తా. అయినా నీ లైఫ్ కోసం నాకెందుకులే, నాకంటూ ఒక లవర్ ఉంది, తనే నా లైఫ్. ఎందుకు బావా ప్రతిసారి ఆ టాపిక్ తీసుకొచ్చి నాకు మెంటల్ తెప్పిస్తావు? చూడు, నువ్వు దాంతో తిరుగుతావో పోతావో నాకు అనవసరం. నువ్వు పెళ్ళి అంటూ చేసుకుంటే నన్నే చేసుకోవాలి. మరీ ఎక్కువ ఆలోచించకు.
చిన్న మెదడు పాడైపోద్ది. టోడోయ్ ఏమైంది? ఇంత డల్గా ఉన్నారు? ఏమైంది అంత డల్గా ఉన్నావు? ఏం లేదనియా, నార్మల్ గానే. ఏం లేకపోవడం ఏంట్రా? నిన్ను ఎప్పుడు ఇంత డల్గా చూడలేదు నేను. దానికి కారణం ఏంటో నాకు తెలియదు, కానీ ఒక చెల్లి కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు ఒక అన్నిగా తెలుసుకోవడం నా బాధ్యత. ఏంటో చెప్పు. చెప్పడానికి ఏముందనియా, అమ్మకే నీకు తెలుసు కదా బావంటే నాకెంత ఇష్టమో. వాడి కోసం మాట్లాడని రోజు, తలుచుకోలేని రోజు అంటూ లేదు కదా. అవును, ఇప్పుడు ఏమైంది? ఏమైందా? బావకు లవర్ ఉందంట. ఏంటి? బావకు లవర్ ఉందా? అవును, ఒకసారి 2 సార్లు కాదు. తన టాపిక్ నా దగ్గర ప్రతిసారి మాట్లాడకుండా ఉండడు. ఉహుం. మరి ఏం మందు పెట్టేసిందో ఈయన గారికి. అవును, నాకు ఒక డౌట్. బావ అంటే నీకు అంత పిచ్చి ప్రేమ ఉన్నప్పుడు బావ నెంబర్ నీ దగ్గర ఉంది కదా, అలాంటిదప్పుడు ప్రతిరోజు ఫోన్ మాట్లాడి నీ ప్రేమ గురించి చెప్పొచ్చు కదా బావకి. అలా చెప్పుంటే ఈ రోజు ఇంట్లో నువ్వు ఉండగా బయట అమ్మని ఎందుకు లవ్ చేస్తాడు? అవును, నువ్వు చెప్తే గాని తెలియదు. మరి అసలు నేను వాడికి ఫోన్ చేయని రోజంటూ లేదు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా బిజీగా ఉన్నానని చెప్తాడు, లేకపోతే కాల్ కట్ చేస్తాడు. 1 నిమిషమైనా నాతో ఫోన్ మాట్లాడతాడని వెయిట్ చేయని రోజంటూ లేదు. సరే కదా అని వాట్సాప్లో మెసేజ్ చేస్తే చూసి కూడా రిప్లై ఇవ్వడు. అప్పుడెప్పుడో నా 7th క్లాస్లో వచ్చాడు, ఇదిగో మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. అసలు 1 గంటైనా నాతో మాట్లాడుంటే నా బాధ ఏంటో, నా ప్రేమ ఏంటో అర్థమవుతుంది కదా. అయినా నేను ఒకటి చెప్తాను, ఏమనుకోకు. ఏంటి? నీకున్న అందానికి, నీకున్న మంచితనానికి బావులాటోళ్ళు వస్తారా? నీకేం తక్కువ చెప్పు? అలాంటిది బావ నీ రేంజ్కి ఏం సరిపోతాడు? ఏదో మాడిపోని పెనవలో ఉంటాడు నీ పక్కన. అన్నయ్య కాబట్టి ఒక్క దెబ్బతో ఆగాను. ఇదే మాట వేరేవాడని ఉంటే మేడ మీద నుంచి కిందకు తోసేసేదాన్ని. ఒకరిని ప్రేమించాలంటే కలర్ని చూసి కాదు, క్యారెక్టర్ని చూసి ప్రేమించాలి. ఏ తెల్లగా ఉన్నవాడు మంచోడు, నల్లగా ఉన్నవాడు చెడ్డోడు అని ఎక్కడైనా రాసుందా? ఒక మనిషి మంచితనం వాడి కలర్ బట్టి కాదన్నయ్య, వాడి గుణాన్ని బట్టి తెలుస్తుంది. బావ ఎలాంటోడో నాకు బాగా తెలుసు. ఒకటి గుర్తుపెట్టుకో అనియా, బావ నన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అవసరమైతే బావకి 2వ పెళ్ళంగా ఉంటా, లేదా బావ జ్ఞాపకాలతో జీవితాంతం బతికేస్తా. కానీ నా మనసులో బావకు తప్ప వేరే వాడికి చోట్లేదు. హాయ్ బావా, ఏంటి సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నావు? ఏమైనా విశేషమా? అవును, అలాంటిదే. ఏంటి బావా విశేషం? చెప్తాను, తొందర ఏముంది. కానీ దానికంటే ముందు నీకు ఒక నిజం చెప్పాలి. ఏ నిజం బావా? ఇప్పుడు నేను ఎక్కడ ఉంటున్నానో తెలుసా? మీ ఊర్లో? కాదు, వైజాగ్. అది సరే, ఎప్పుడు లేని మీ ఇంటికి ఎందుకు వచ్చానో తెలుసా? తెలుసు, జాబ్ కోసమే కదా. కాదు మరి? మా అమ్మ నాన్న, నేను, మీ అమ్మ మొత్తం కలిసి నీకు తెలియకుండా నీతో పెళ్లి చూపులు ప్లాన్ చేసాం. హా? హలో, ఉన్నావా? అసలు నాకు తెలియకుండా మన ఇద్దరికి పెళ్లి చూపులు ఎప్పుడు జరిగాయి బావా? యాక్చువల్లీ 2 రోజులు జరిగింది పెళ్లి చూపులే మరదలా. ఏంటి అర్థం కాలేదా? మ్మ్హ్మ్. సరే, అర్థమయ్యేలా చెప్తాను. హలో నాన్న, చెప్పు. పొద్దున్నే ఫోన్ చేసావు. ఇప్పుడు నీకు చెప్పే శుభవార్త వింటే ఎగిరే గొంతలేస్తావు. ముందు ఆ శుభవార్త ఏంటో చెప్పు, తర్వాత కింద పడి దొరుకుతాను, ఎగిరి గంతులేస్తాను, తర్వాత నేను చెప్తాను. మీ అత్తయ్య నా మేనగోడలు ఇచ్చి నీకు పెళ్లి చేయడానికి ఒప్పుకుందరా? అవునా? నువ్వు చెప్పేది నిజమే నాన్న? అవునరా, మధ్య రోజు చూసుకొని వాళ్ళ అమ్మాయిని చూసుకోవడానికి రమ్మని చెప్పింది. లవ్ యూ నాన్న. పొద్దున్నే మంచి శుభవార్త చెప్పావు. లవ్ యూ సో మచ్ నాన్న. నీ ఆనందం చూస్తుంటే ఇప్పుడే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేలా ఉన్నావు. సర్లే, నువ్వు ఆఫీస్ సెలవు తీసుకొని వస్తే మంచి రోజు చూసుకుని వెళ్దాం. ఏమైందిరా, ఒకసారిగా సైలెంట్ అయిపోయావు? ఏమీ లేదు. అవును, అత్తయ్యకి నేను చెప్పినట్టే అడిగావా? నువ్వు చెప్పినట్టే అమ్మాయికి తెలియకుండా అత్తయ్య నేను మాట్లాడుకున్నాం. నువ్వు సూపర్ నాన్న.
కానీ నీకు ఒకటి చెప్పాలి. ఏంట్రా? నాకు అత్తయ్య వాళ్ళ కూతురు చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టమో తెలుసు కదా మీ అందరికీ. అవును. అందుకని నేను తనని ఎంత ఇష్టపడుతున్నానో అదే విధంగా తను కూడా నన్ను ఎంత ఇష్టపడుతుందో తెలుసుకోవడానికి ముందుగా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఒక్కడనే వెళ్తాను. అక్కడే 2 రోజులుండి తను ఎలాంటిదో, అసలు తనకి నేను గుర్తున్నానో లేదో తెలుసుకుంటా. అప్పుడు మీరు నా పెళ్లి చూపులకి రావాలో వద్దో నేను చెప్తాను. అదేంట్రా ఇలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ నాన్న, ఈ ఒక్కసారికి నాకు నచ్చినట్టు చేయనివ్వండి. అలాగే ఈ విషయం అత్తయ్య కూడా చెప్పు, వాళ్ళ అమ్మాయికి ఈ విషయం తెలియకూడదని. సరేరా. సరే. ఇన్ని రోజులు నాకు తెలియకుండా ఇంత ప్లాన్ చేసి ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేసావు బావా. మరి ఏం చేస్తాం, నాకు వేరే దారి లేదు. అందుకే అయినా నీకు నేను ఎంత ఇష్టమో నీకు గుర్తున్నా లేదు తెలుసుకోవడానికి ఇదంతా చేశా. అవునా? సరే, ఈ 2 రోజులు నా గురించి ఏం తెలుసుకున్నావు? నాకంటే ఎక్కువ నువ్వే నన్ను లవ్ చేస్తున్నావని ఇక్కడికి వచ్చాక తెలిసింది. నేను వస్తున్నానని తెలిసి నైట్ అంతా పడుకోకుండా ఎర్లీ మార్నింగ్ నా కోసం రెడీ అయ్యి వచ్చినప్పుడే అర్థమైంది. మీ అన్నీ ఉండగా నువ్వు నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చావంటే నువ్వు నన్ను ఎంత మిస్ అవుతున్నావో అప్పుడే అర్థమైంది. ఇంకా అంటే నీకు నా మీద ఉన్నది నిజమైన ప్రేమ కాదో తెలుసుకోవడానికి ఆల్రెడీ నాకు లవర్ ఉందని నీకు అబద్ధం చెప్పాను. మరి నాకు నిజమైన ప్రేమ లేదో తెలుసుకున్నావా? తెలుసుకున్నా. చిన్నప్పటి నుంచి ఒక్కేదవం లవ్ చేయకుండా ఏదోతో తప్పుడు పనులు చేయకుండా ఇప్పటి వరకు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నానో తెలుసా? నాకు నువ్వు తప్ప ఇంకే ఎదవా వద్దని. ఎందుకంటే ఈ జన్మకి నువ్వే నా కృష్ణుడివి, నేనే నీ రాధని. ఆ ఒక్క మాటకి నన్ను ఇక్కడ టచ్ చేసావు. తర్వాత ఒక విషయంలో నీ మీద కోపం వచ్చింది. ఏ విషయంలో బావా? అదే మీ ప్రిన్సిపల్ కొడుకుతో చేయి పట్టుకుని మాట్లాడావు కదా. నువ్వు వాడిని ఏమనుకుంటా సైలెంట్గా ఉన్నావంటే వాడికి నువ్వు ఇష్టమేమో అనుకున్నా. అసలు ఏం మాట్లాడుతున్నావు బావా? ఈ రోజుల్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందో అదే విధంగా ఒక అబ్బాయితో అంతే ఫ్రెండ్లీగా ఉంటున్నారు. నువ్వు కూడా అలాంటి దానేమో అనుకున్నా. కానీ అదే రోజు సాయంత్రం నువ్వు వాడిని కొట్టడం నేను చూసా. ఏంటి? నేను వాడిని కొట్టడం నువ్వు చూసావా? చూడు, ఇంకోసారి ఎవరినైనా డార్లింగ్ అని పిలిచినా ఆడోళ్ళ మీద చెయ్యేసినా చెయ్యి నరికేస్తా. అప్పుడు అర్థమైంది నేను తొందరపడి నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. థ్యాంక్స్ బావా, నువ్వు నన్ను నమ్మావు, అదే చాలు. అవును, ఇది చెప్పడానికేనా అర్జెంటుగా రమ్మన్నావు? అవును. కానీ నీకు ఇంకొక నిజం చెప్పాలి. నిన్న మీ అన్నితో మాట్లాడుతూ నేను విన్నాను. అవునా? కానీ నువ్వు వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పే చూడు మీ అన్నికి. ఒకటి గుర్తు పెట్టుకో అనియా, బావ నన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అవసరమైతే బావకి 2వ పెళ్ళంగా ఉంటా, లేదా బావ జ్ఞాపకాలతో జీవితాంతం బతికేస్తా. కానీ నా మనసులో బావకి తప్ప వేరే వాడికి చోట్లేదు. ఆ ఒక్క మాటకి నీకు అక్కడే తాళి కట్టాలనిపించింది. నా కోసం అంత ప్రేమగా మాట్లాడావు. నిజంగా మనకంటే ఎక్కువ ప్రేమించే అమ్మాయి దొరకాలంటే అదృష్టం ఉండాలి. అలా ఎవరికో కానీ దొరకరు. ఆ అదృష్టం నాకు దక్కింది. అందుకే లేట్ చేయకుండా పెళ్లి చేసుకుందని ఫిక్స్ అయిపోయా. ఇప్పుడు అర్థమైందా నిన్ను ఎందుకు రమ్మన్నాను? ఆల్రెడీ మా అమ్మ నాన్నకు ఫోన్ చేసి చెప్పాను నేను పెళ్లి చేసుకోవడం ఇష్టమని. ఈ పాటకు వచ్చేసి ఉంటారు మీ ఇంటికి. పద, ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకుని త్వరగా పిల్లలు కనేద్దాం. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు మాటలు రావట్లేదు బావా. అవునా? రా ఎక్కువ బావా, స్కూటీ నేను డ్రైవ్ చేస్తా. వద్దమ్మా, జీవితంలో నేను చూడాల్సిన చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎలాంటి సాహసాలు వద్దమ్మా, మనం సరదాగా మాట్లాడుకుంటూ నడుద్దాం. ఎప్పుడు చూసినా ఇలా మాట్లాడతావేంటి బావా? మన జాగ్రత్తలో ఉంటే మంచిది. బావా, నిజంగా నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టం ఉంది కాబట్టే ఇంత దూరం వచ్చాను. బావా, నీకు నిజంగా నేను నచ్చానా బావా? నిజంగా నచ్చావే నా మరదలా. లవ్ యూ బావా.